హలో ఎవరీవన్. ముందు వీడియోలో నేను ఆల్రెడీ క్లియర్‌గా ఫార్వర్డ్ ప్రొపగేషన్ త్రూ టైమ్ అండ్ ఇంకా బ్యాక్వర్డ్ ప్రొపగేషన్ త్రూ టైమ్ అనే కాన్సెప్ట్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకవేళ చూడకపోతే ఆ పర్టిక్యులర్ వీడియోనైతే చూసేయండనమాట. ఈ వీడియోలో మనం ఈ ఆర్ఎన్ఎన్‌లో ఉండే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాము. బేసికల్లీ మీకు టైమ్ వైస్ ఇన్‌పుట్స్ వచ్చి అవుట్‌పుట్స్ ఎలా వస్తాయో చూపించడానికి నేను ఈ స్ట్రక్చర్‌నైతే వాడుతున్నాను. కానీ మీ సింపుల్ ఆర్ఎన్ఎన్ అయితే ఇలానే ఉండిద్దనమాట. ఓకే. ఈ స్ట్రక్చర్‌కే మనం టైమ్ వైస్ ఇన్‌పుట్స్ పంపిస్తాము. అండ్ ఇంకా మనకి టైమ్ వైస్ అవుట్‌పుట్స్ వస్తాయన్నమాట. సో, ఈ పాయింట్ మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫార్వర్డ్ ప్రొపగేషన్ త్రూ టైమ్ అంటే ఏంటి? జస్ట్ మనం టైమ్ వైస్ ఇన్‌పుట్స్ పాస్ చేసి అవుట్‌పుట్ తెచ్చుకోవడాన్నే సింపుల్‌గా ఫార్వర్డ్ ప్రొపగేషన్ త్రూ టైమ్ అంటాం. వెరాస్ బ్యాక్వర్డ్ ప్రొపగేషన్ త్రూ టైమ్ అంటే మనకి ఏఎన్ఎన్ ఇంకా సిఎన్ఎన్‌లో మనం వెయిట్స్ ఎలా అయితే అప్డేట్ చేస్తామో దాన్నే మనం బ్యాక్వర్డ్ ప్రొపగేషన్ అంటాం. ఎయిదర్ ఏఎన్ఎన్ ఆర్ సిఎన్ఎన్‌లో. వెరాస్ ఓవర్ హియర్ ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్టే. కాకపోతే ఇక్కడ టైమ్ వైస్ వెయిట్స్ అప్డేట్ చేస్తాం. లైక్ ఇవన్నీ వెయిట్స్ మనకి ఈక్వివలెంటే. లైక్ ఈడబ్ల్యూ నాట్ అండ్ ఇంకా ఈడబ్ల్యూ నాట్ అనేవి ఈక్వివలెంట్. అయినా సరే వీటిని మల్టిపుల్ టైమ్స్ అప్డేట్ చేస్తాం. ఎందుకంటే ఇవి టైమ్ వైస్ అప్డేట్ అవుతాయి కాబట్టి. అందుకే మనం ఇవి మల్టిపుల్ టైమ్స్ అప్డేట్ చేస్తాం అనమాట. అండ్ ఇంకా ఈ కాన్సెప్ట్‌ని బ్యాక్వర్డ్ ప్రొపగేషన్ త్రూ టైమ్ అంటాం. ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ టైమ్ స్టాంప్ అంటే ఫస్ట్ టైమ్ స్టాంప్‌లో ఉన్న W0ని అప్డేట్ చేయాలనుకుంటున్నాం. ఇలా బ్రాకెట్‌లో 0 పెట్టానంటే టైమ్ స్టాంప్ 0 అని అర్థం. అండ్ బ్రాకెట్‌లో 1 పెడితే టైమ్ స్టాంప్ 1 అలా అర్థం చేసుకోండి. లెట్స్ సే టైమ్ స్టాంప్ మనం 1తో స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి. సో, అప్పుడు W0 టైమ్ స్టాంప్ 1 అండ్ ఇంకా ఇది W0 టైమ్ స్టాంప్ 2, W0 టైమ్ స్టాంప్ 3 అండ్ W0 టైమ్ స్టాంప్ 4 అనుకుందాం. ఒక పర్టిక్యులర్ డెరివేటివ్ తీసుకున్నాము. డెరివేటివ్ తీసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేస్తాను. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైపోయిద్ది. ఇవి ఎలా అప్డేట్ అవుతాయి ఏంటి అనేది. అండ్ దీనికన్నా ముందు ఒక ప్రీరిక్విజిట్ వీడియో ఏంటంటే వానిషింగ్ ఇంకా ఎక్స్‌ప్లోడింగ్ గ్రేడియంట్స్ ప్రాబ్లమ్ తాలూకు వీడియో చూడండి. ఒకవేళ అది చూడకపోతే నేను దాని లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో లేదా కామెంట్ సెక్షన్‌లో పెడతాను. సో, ఫస్ట్ ఆ వీడియో చూసేసి ఆ తర్వాత అయితే ఈ పర్టిక్యులర్ వీడియోలోకి రండి. అప్పుడు ఇది ఇంకా బాగా అర్థమవుతది. మీకు ఆల్రెడీ తెలుసు రికరెంట్ న్యూరల్ నెట్వర్క్‌లో మీకు హైపోథసిస్ ఏంటి? హైపోథసిస్ అంటే ఈ మొత్తాన్ని మన హైపోథసిస్ అంటామనమాట. బేసికల్లీ మనం న్యూరల్ నెట్వర్క్స్‌లో హైపోథసిస్‌ని హోల్ నెట్వర్క్ స్ట్రక్చర్‌గా చూస్తాం. సో, అందుకే రికరెంట్ న్యూరల్ నెట్వర్క్‌లో సింపుల్‌గా ఈ మొత్తాన్ని మనం మన హైపోథసిస్ అనుకోవచ్చు. లేదా ఈ మొత్తాన్ని కూడా మన హైపోథసిస్ అనుకోవచ్చనమాట. బోత్ ఆర్ ఈక్వివలెంట్. సో, ఇది మన హైపోథసిస్. వన్స్ హైపోథసిస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. హైపోథసిస్ తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లాస్ ఫంక్షన్. అండ్ వన్స్ లాస్ కాలిక్యులేట్ చేశాక ఆ తర్వాత స్టెప్ వచ్చేసి ఆప్టిమైజర్. ఈ 3 స్టెప్స్ అన్ని కేసెస్‌లో డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ హైపోథసిస్ ఇది. లాస్ ఫంక్షన్ బేసికల్లీ మనం ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామో ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ బట్టి మారిపోతా ఉండిద్దనమాట. సో, ఇక్కడ మనం బోత్ రిగ్రెషన్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అండ్ ఆల్సో క్లాసిఫికేషన్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయొచ్చనమాట. ఒకవేళ రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏ లాస్ ఫంక్షన్ యూజ్ చేస్తాము? ఇప్పటికి చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. సింపుల్‌గా మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అయితే యూజ్ చేయొచ్చనమాట. అదే క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే బేస్డ్ ఆన్ బైనరీ ఆర్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ మనం ఎయిదర్ బైనరీ క్రాస్ ఎంట్రోపీ గానీ లేదా కేటగారికల్ క్రాస్ ఎంట్రోపీ గానీ యూజ్ చేయొచ్చనమాట. ఇవి ప్రాబ్లమ్‌కి తగినట్టు మార్చుకోవాలి మనం. ఇది కూడా మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఫైనల్లీ ఆప్టిమైజర్. ఆప్టిమైజర్‌లో మనం ఇన్ జనరల్ డీప్ న్యూరల్ నెట్వర్క్స్‌లో అడ్వాన్స్డ్ ఆప్టిమైజర్ యూజ్ చేస్తాము. లైక్ ఆర్ఎంఎస్ ప్రాప్, యాడమ్, ఎడా డెల్టా ఇలాంటి ఆప్టిమైజర్స్ అన్నీ యూజ్ చేస్తామనమాట. సింపుల్ గ్రేడియంట్ డిసెంట్ ఆర్ స్టొకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ ఆర్ మినీ బ్యాచ్ గ్రేడియంట్ డిసెంట్ అనేవి అంత బాగా వర్క్ అవ్వవు. వీటికి డీటెయిల్స్ కూడా మనం ప్రీవియస్ వీడియోస్‌లో చూసాము. నా వీడియోస్ కనుక ఫాలో అయ్యేటట్టయితే మీకు ఈ పాయింట్ నేను చెప్తుంది క్లియర్‌గా అర్థమైపోయిద్ది. ఇన్ జనరల్ ఈ ప్రాసెస్ ఎలా జరుగుతది? ఫస్ట్ హైపోథసిస్ అనేది ర్యాండమ్‌గా ఇనిషియలైజ్ అవుతది. అంటే ఈ హైపోథసిస్‌లో ఉన్న పారామీటర్స్ ర్యాండమ్‌గా ఇనిషియలైజ్ అవుతాయి. ఈ పర్టిక్యులర్ కేస్‌లో W0
W1 అండ్ ఇంకా W2 అనేవి ర్యాండమ్గా ఇనిషియలైజ్ అవుతాయి. ఇనిషియలైజ్ అయ్యాక మనం ఫార్వర్డ్ ప్రాపగేషన్ త్రూ టైం చేస్తాం. సో బేసికలీ టైం వైజ్ ఇన్పుట్స్ పాస్ చేసి అవుట్పుట్స్ తెచ్చుకుంటా ఉంటాం అనమాట. సో వన్స్ ఇలాగా మనకి ఇన్పుట్స్ పాస్ చేసి అవుట్పుట్స్ తెచ్చుకున్నాక మన మోడల్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మనం ఎలా అబ్జర్వ్ చేస్తామంటే లాస్ ఫంక్షన్ ద్వారా అబ్జర్వ్ చేస్తాం. రిగ్రెషన్ ప్రాబ్లం అయితే మీన్ స్క్వేర్డ్ ఎర్రర్తో అబ్జర్వ్ చేస్తాం. వెరాస్ క్లాసిఫికేషన్ ప్రాబ్లం అయితే either బైనరీ క్రాస్ ఎంట్రోపీ కానీ కేటగారికల్ క్రాస్ ఎంట్రోపీతో కానీ అబ్జర్వ్ చేస్తాం అనమాట. వన్స్ లాస్ ఎక్కువ తక్కువ అన్న దాన్ని బట్టి మోడల్ దానంతట అదే అప్డేట్ చేసుకుంటుంది అనమాట ఆప్టిమైజర్ ద్వారా. ఈ ఆప్టిమైజర్ ద్వారా అప్డేట్ చేసుకునే ప్రాసెస్నే మనం సింపుల్గా బ్యాక్ ప్రాపగేషన్ అంటాం. వెరాస్ ఈ పర్టికులర్ కేసులో RNN కేసులో మనం బ్యాక్ ప్రాపగేషన్ త్రూ టైం అంటాం అనమాట. ఈ పాయింట్ అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను లెట్స్ సే ఈ Y4 నుంచి వచ్చే అవుట్పుట్తో లాస్ క్యాలిక్యులేట్ చేశాను అనుకుందాం. అంటే Y4 తాలూకా యాక్చువల్ అవుట్పుట్ అండ్ ఇంకా Y4 తాలూకా ప్రిడిక్టెడ్ అవుట్పుట్ రెండు తీసుకొని లాస్ క్యాలిక్యులేట్ చేశా. వన్స్ ఈ లాస్ క్యాలిక్యులేట్ చేశాక ఇన్ జనరల్ ఆప్టిమైజర్ ద్వారా బ్యాక్ ప్రాపగేషన్ త్రూ టైం చేయాలి. సో బ్యాక్ ప్రాపగేషన్ త్రూ టైం చేసినప్పుడు బేసికలీ ఈ పార్షియల్ డెరివేటివ్ అయితే క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ లాస్ విత్ రెస్పెక్ట్ టు W0 0. సో బేసికలీ ఈ 0 అనేది ఏముండదు, జస్ట్ మీకు అర్థం కావడానికి టైం స్టాంప్ని ఇక్కడ రాస్తున్నాను అనమాట. ఆర్ 1 అనుకుందాం, టైం స్టాంప్ 1. ఈ పర్టికులర్ పార్షియల్ డెరివేటివ్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది? ఫస్ట్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ద ఈ లాస్ విత్ రెస్పెక్ట్ టు ఇమీడియట్ నెక్స్ట్ ఇమీడియట్ ఏముంది మనకి O3 ఉంది. దీనికి ముందు మనకి O3 ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ ఏం రాసుకుంటామంటే O3 అని రాసుకుంటాం. నెక్స్ట్ బేసికలీ ఈ పార్షియల్ డెరివేటివ్ అనేది మల్టిపుల్ పార్షియల్ డెరివేటివ్స్గా స్ప్లిట్ అవుతుంది. దాన్ని మీకు చూపిస్తున్నాను అనమాట. అండ్ ఈ స్ప్లిట్టింగ్ అంతా మీకు బ్యాక్ ప్రాపగేషన్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. సో బేసికలీ ఇక్కడ మల్టిపుల్ కాన్సెప్ట్స్ మర్జ్ అవుతున్నాయి. సో కొంతమందికి అర్థం కాకపోవచ్చు. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, లైక్ బ్యాక్ ప్రాపగేషన్ అండ్ ఇంకా వానిషింగ్, ఇంకా ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్, ఇవన్నీ చూస్తే మీకు ఈ పాయింట్స్ అనేవి క్లియర్గా అర్థమైపోతాయి. ఈ పర్టికులర్ పార్షియల్ డెరివేటివ్ అనేది ఇలాగా ఈ లాస్ విత్ రెస్పెక్ట్ టు O3 ఫస్ట్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ O3 విత్ రెస్పెక్ట్ టు O2. ప్యారల్గా ఈ డయాగ్రామ్ కూడా చూస్తా ఉండండి. ఈ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ లాస్ విత్ రెస్పెక్ట్ టు W0 ఈక్వల్ టు పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ లాస్ విత్ రెస్పెక్ట్ టు O3. తర్వాత వచ్చేసి పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ O3 విత్ రెస్పెక్ట్ టు O2. అంటే ఈ O3 అనేది O2 మీద డిపెండెంట్ అయ్యి ఉండిద్ది కాబట్టి ఈ పార్షియల్ డెరివేటివ్ యూస్ చేస్తాము. తర్వాత పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ O2 విత్ రెస్పెక్ట్ టు O1, ఎందుకంటే O2 అనేది O1 మీద డిపెండెంట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈ O1 ఈక్వేషన్లో డైరెక్ట్గా మనకి W01 ఉండిద్ది. అందుకే ఇప్పుడు డైరెక్ట్గా పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ O1 విత్ రెస్పెక్ట్ టు పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ W1 అని రాసేసుకోవచ్చు అనమాట. మనం ఈ పర్టికులర్ పార్షియల్ డెరివేటివ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇలాగ మల్టిపుల్ పార్షియల్ డెరివేటివ్స్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఉంటే వాటన్నిటిని మనం మల్టిప్లై చేసేస్తాం అనమాట. ఇది మీ సింపుల్ ఈక్వేషన్. అండ్ ఈ ఈక్వేషన్ యూస్ చేసుకొని మీ బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ త్రూ టైం జరుగుతుంది అనమాట ఇన్ కేస్ ఆఫ్ RNN. ఓకే, ఈ పర్టికులర్ ఈక్వేషన్ చూస్తే ఇక్కడ ఏమవుతుంది, బేసిక్గా మీరు టైం వైజ్ వెనక్కి వెళ్తున్నారు. అంటే ఇక్కడ టైం స్టాంప్ ఎంత 4, ఇక్కడ టైం స్టాంప్ ఎంత 3, ఇక్కడ టైం స్టాంప్ ఎంత 2, ఇక్కడ టైం స్టాంప్ ఎంత 1. ఇలా టైం వైజ్ వెళ్ళడం వల్ల మీకు ఈ నెంబర్ ఆఫ్ మల్టిప్లికేషన్స్ అనేవి పెరిగిపోతున్నాయి. మీకు ANN ఆర్ CNNలో ఏంటంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ పెరుగుతున్నాయి అనుకోండి. మీకు గుర్తుంటే లైక్ లెట్స్ సే 2 ఇన్పుట్స్ ఉన్నాయి అనుకుందాము. అండ్ ఇదొక హిడెన్ లేయర్ అండ్ ఇంకా ఇదొక హిడెన్ లేయర్ అండ్ ఇదొక హిడెన్ లేయర్. అలాగా నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ పెరిగిపోతే మీకు ఈ మల్టిప్లికేషన్స్ అనేవి పెరిగిపోతాయి అన్నమాట. ఈ ANN స్ట్రక్చర్ తీసుకున్నాం అనుకోండి, బేసికలీ ఈ ANN స్ట్రక్చర్లో మనం ఈ ఫస్ట్ లేయర్లో ఉండే వెయిట్ అప్డేట్ చేయాలనుకుంటే మనకి ఆల్మోస్ట్ n మల్టిప్లికేషన్స్ జరుగుతాయి ఆర్ n+1 మల్టిప్లికేషన్స్ జరుగుతాయి. ఎందుకంటే మనం ఈ వెయిట్ని అప్డేట్ చేయడానికి మనకి మల్టిపుల్ డిపెండెన్సీస్ ఇన్ బిట్వీన్ ఉన్నాయి. లైక్ ఈ Y1 అనేది ఇక్కడ వచ్చే ఇంటర్మీడియట్ అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యిద్ది. అండ్ ఈ అవుట్పుట్ అనేది మనకి ప్రీవియస్గా వచ్చిన
ఈ న్యూరాన్స్ మీద డిపెండ్ అయ్యిద్ది. ఈ న్యూరాన్స్ నుంచి వచ్చిన అవుట్‌పుట్స్ మీద, లేదా ఈ న్యూరాన్ నుంచి వచ్చే అవుట్‌పుట్ మీద, లేదా ఈ న్యూరాన్ నుంచి వచ్చే అవుట్‌పుట్ మీద. అండ్ ఈ అవుట్‌పుట్స్ అనేవి ముందు న్యూరాన్స్ నుంచి డిపెండ్ అయ్యిద్ది. అలా డిపెండెన్సీ బ్యాక్వర్డ్‌గా ఉండటం వల్ల మనం ఈ పర్టిక్యులర్ వెయిట్‌ని అప్డేట్ చేయడానికి మనకి మల్టిపుల్ పార్షియల్ డెరివేటివ్స్ యూజ్ అవుతాయన్నమాట. అండ్ సిమిలర్‌లీ ఇక్కడ ఏం డిపెండెన్సీ ఉంది? లేయర్ వైస్ డిపెండెన్సీ ఉంది. వెరాస్ ఆర్ఎన్ఎన్ వచ్చేసి మనకి టైమ్ వైస్ డిపెండెన్సీ కూడా ఉంది. సో, ఇలా టైమ్ వైస్ డిపెండెన్సీ ఉండడం వల్ల మనం టైమ్ వైస్ వెనక్కి వెళ్తున్నా సరే, మనకి పార్షియల్ డెరివేటివ్‌లో ఉండే మల్టిప్లికేషన్స్ అనేవి ఎక్కువైపోతా ఉంటాయన్నమాట. ఇక్కడ నేను మీకు 4 టైమ్ స్టాంప్స్ మాత్రమే చూపించాను కాబట్టి మీకు 4 మల్టిప్లికేషన్స్ ఉన్నాయి. అదే 5 టైమ్ స్టాంప్స్ వచ్చాయనుకోండి, ఇప్పుడు 5 మల్టిప్లికేషన్స్ అవుతాయి. అదే 10 టైమ్ స్టాంప్స్ వస్తే 10 మల్టిప్లికేషన్స్ అవుతాయి. ఇలా అవ్వటం వల్ల మీకు ప్రాబ్లమ్ ఏమైద్దంటే, మీకు గుర్తుంటే వానిషింగ్ ఆర్ ఎక్స్‌ప్లోడింగ్ రేడియన్స్ ప్రాబ్లమ్ అంటే ఏంటి? ఈ పార్షియల్ డెరివేటివ్ తాలూకు వాల్యూ అనేది గ్రేటర్ థాన్ 1 అయిపోయిందనుకోండి. ప్రతి పార్షియల్ డెరివేటివ్ తాలూకు వాల్యూ. అప్పుడేమవుద్ది? ఓవరాల్‌గా ఈ పర్టిక్యులర్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ లాస్ విత్ రెస్పెక్ట్ టు W0 అనేది చాలా పెద్ద వాల్యూ అయిపోయిద్ది. వెరీ హై వాల్యూ అయిపోయిద్ది. అండ్ ఎప్పుడైతే వెరీ హై వాల్యూ అయిపోతదో that leads to exploding gradients ప్రాబ్లమ్ అన్నమాట. అండ్ సిమిలర్లీ ఎప్పుడైతే ఈ వాల్యూస్ అనేవి లెస్ దాన్ 1 అనుకోండి, లెస్ దాన్ 1 అండ్ ఇంకా స్లైట్లీ గ్రేటర్ దాన్ 0 ఉంటాయి. ఇలాగా అన్ని లెస్ దాన్ 1 అయినప్పుడు మీకు ఓవరాల్‌గా ఏమవుతుంది? ఈ పర్టిక్యులర్ లాస్ విత్ రెస్పెక్ట్ టు W0 అనే వాల్యూ అనేది వెరీ స్మాల్ అయిపోయింది ఆర్ వెరీ వెరీ స్మాల్ అయిపోయింది. ఇలా వెరీ వెరీ స్మాల్ అయిపోవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి? వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం. ఈ 2 ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఆర్ఎన్ఎన్స్‌లో చాలా ఫ్రీక్వెంట్‌గా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే మీరు చాలా సార్లు మల్టిపుల్ టైమ్ స్టాంప్స్‌లో ఇన్‌పుట్ ఇచ్చేవి పంపిస్తా ఉంటారు. లైక్ 10 టైమ్ స్టాంప్స్, 20 టైమ్ స్టాంప్స్ అలాగా మల్టిపుల్ టైమ్ స్టాంప్స్ పంపించే అవకాశం ఉంటది. అండ్ ఇలాగ మల్టిపుల్ టైమ్ స్టాంప్స్ పంపించడం వల్ల మీకిక్కడ ఒక ప్రాబ్లమ్ అక్కర్ అవుతుంది. ఆ ప్రాబ్లమ్ ఏంటంటే టైమ్ స్టాంప్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీకు ఆ వర్డ్‌ని మర్చిపోయే ఛాన్స్ ఉండిద్దనమాట. అంటే ఈ అవుట్‌పుట్ జనరేట్ చేయడానికి ఓకే. ఈ Y4 జనరేట్ చేయడానికి మీకు X1 మీద డిపెండెన్సీ ఉన్నా సరే, టైమ్ స్టాంప్ ఇంక్రీజ్ అయిపోతున్న కొద్దీ ఈ X1 తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు స్లోగా డిమినిష్ అయిపోతా ఉండిద్దనమాట. లేదా స్లోగా తగ్గిపోతా ఉండిద్ది. X1 తాలూకు ఇన్ఫర్మేషన్ ఈ Y2 జనరేట్ చేయడానికి మేబీ ఎక్కువుండొచ్చు. ఎక్కువ వెయిటేజ్ మీకు కనిపించొచ్చు. కానీ Y4కి యాక్చువల్లీ మీకు రియల్ వరల్డ్ అప్లికేషన్ తీసుకున్నారనుకోండి. రియల్ వరల్డ్ అప్లికేషన్‌లో ఈ X1కి, Y4కి డిపెండెన్సీ ఎక్కువుండొచ్చు. కానీ ఆర్ఎన్ఎన్‌కొచ్చేసరికి ఆ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే, ఈ X1 తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది అంత ముందుకి తీసుకెళ్ళలేకపోతుందనమాట. 4 టైమ్ స్టాంప్స్‌కి ముందుకి తీసుకెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్ళలేదు? ఎందుకంటే ఈ వానిషింగ్ ఇంకా ఎక్స్‌ప్లోడింగ్ గ్రేడియంట్స్ ప్రాబ్లమ్ వల్ల. సో, ఈ పాయింట్ అనేది మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. అందుకే మనకి ఆర్ఎన్ఎన్స్ అనేవి లాంగర్ డిపెండెన్సీస్ ఉండేటప్పుడు వర్క్ అవ్వదనమాట. లాంగర్ డిపెండెన్సీస్ అంటే లైక్ కరెంట్ అవుట్‌పుట్. సో, కరెంట్ అవుట్‌పుట్ అనేది ప్రెజెంట్ టైమ్ స్టాంప్‌లో వచ్చే అవుట్‌పుట్ అనేది మనకి ఒక 5 టైమ్ స్టాంప్స్ ముందు ఇన్‌పుట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుందనుకోండి. 5 టైమ్ స్టాంప్స్ ప్రీవియస్ ఇన్‌పుట్. ఇలా కరెంట్ అవుట్‌పుట్ అంటే కరెంట్ టైమ్ స్టాంప్. అంటే లైక్ లెట్స్ సే టీ అనుకుందాం. సో, టీ టైమ్ స్టాంప్‌లో వచ్చే అవుట్‌పుట్ అనేది 5 టైమ్ స్టాంప్ ప్రీవియస్ ఇన్‌పుట్ అంటే లైక్ T-5 టైమ్ స్టాంప్స్‌లో వచ్చిన ఇన్‌పుట్ మీద డిపెండ్ అయ్యి ఉందనుకోండి ఎక్కువగా. ఆ డిపెండెన్సీ అనేది ఆర్ఎన్ఎన్ చూపియలేదనమాట. ఎందుకంటే వానిషింగ్ ఇంకా ఎక్స్‌ప్లోడింగ్ గ్రేడియంట్స్ ప్రాబ్లమ్ వల్ల. ఆ రీజన్ వల్ల మీకు లార్జర్ డిపెండెన్సీస్ ఆర్ లాంగర్ డిపెండెన్సీస్ అనేవి పర్సిస్ట్ చేయలేదు ఆర్ఎన్ఎన్. ఇది మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ ఆర్ఎన్ఎన్. అందుకే మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి బెటర్ అల్గోరిథమ్స్ వాడతామనమాట. లైక్ LSTM. మీకు ఈ ఆర్ఎన్ఎన్ కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. That's it for this video. Thank you everyone. Bye bye.